హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సింపుల్గా ఎగ్ కీమా కర్రీ అనేది తయారు చేసుకుందాం. దీనికోసం ఒక 4 ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను తీసుకుని ఇలా తురిమేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇందులోకి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి మంచిగా ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి దీన్ని 1 నిమిషం పాటు మంచిగా మగ్గనివ్వండి. ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటా ముక్కలు కట్ చేసి వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి టమోటాలు బాగా మగ్గనివ్వండి. టమోటాలు అనేవి మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తురుగు పెట్టుకున్న కోడిగుడ్లు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి 1 నిమిషం మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత చిన్న టీ గ్లాస్ వాటర్ అనేవి పోసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కూరని దగ్గర పడేంత వరకు బాగా మగ్గనివ్వండి. ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇది అన్నం, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.